హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. సెప్టెంబర్ 29వ తారీఖు రాత్రి 7 నుంచి 8 గంటల ఆ ప్రాంతంలో ఒక బాలికని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళేసి ఏం చేశారో తెలియదు మనకి. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హజ్మతుల్లా అని తను వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మా పాప మిస్ అయిపోయింది, దాదాపు 3-4 గంటలు కావస్తా ఉంది, దొరకట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మరి ఏమాత్రం ఎంత ఎఫెక్టివ్గా పనిచేశారు, ఎంత ఇదిగా ఎంక్వైరీ చేశారు, ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏమన్నా వేశారా, సర్చ్ టీమ్స్ ఏమన్నా వేశారా అన్నది ఏం తెలియదు మనకి. ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేదు, దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు క్వశ్చనింగ్ అంతా ఏంటంటే, ఒక ఆడబిడ్డ దాదాపు 7 ఏళ్ల వయసు పాప, 2nd క్లాస్ చదువుతున్న అస్పియా అని ఒక పాప, పొంగనూరు ప్రాంతానికి సంబంధించిన పాప. తను దాదాపు 7 నుంచి 8 గంటల ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 29వ తారీఖు మిస్ అయిందని చెప్పేసి తను కంప్లైంట్ ఇచ్చాడు. తన తండ్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు అంతే. ఆ తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వెయిట్ చేసినట్టున్నారు. 4వ రోజు చూస్తే స్వయాన ఆ పాప శవమై తేలింది. ఎక్కడ తేలిందంటే పొంగనూరు, అదే ప్రాంతానికి సంబంధించి పొంగనూరు సిటీకి బయట ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఒక పెద్ద గుంత ఉంటుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఆ గుంతలో శవమై, ఆ వాటర్లో శవమై తేలాడుతూ ఉంది ఆ పాప. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏంది పరిస్థితి అన్నది మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రేప్ చేసి చంపారా, ఏంటి పరిస్థితి, ఏదన్నా ఫ్యామిలీస్కి ఏమన్నా సంబంధం ఉండి వాళ్ళ తండ్రి మీద కోపం ఉండి ఏమన్నా తన బిడ్డను చంపారా, ఏంటి పరిస్థితి అన్నది మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేదు మనకి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. తను అయితే ఫైనల్గా అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య తను శవమై తేలినట్టు తెలుస్తూ ఉంది మనకి. నాకు ఈ ఘటన చూసినప్పటి నుంచి దాదాపు నేను సెప్టెంబర్ 2వ తారీఖు చూశాను. నేను ఇప్పటివరకు దాదాపు 4 రోజులుగా వస్తూ ఉంది. నేను చూస్తూ ఉంటే దాదాపు గుండె తరుక్కుపోతూ ఉంది నాకు. అరే, 7 ఏళ్ళు ముక్కు పచ్చలారని ఒక పసిబిడ్డను తీసుకెళ్ళి మీరు ఇంత కిరాతకంగా చంపేసి ఆ సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో వేసేసిపోతే మీరు మనుషులు అనుకోవాలన్నా? నాకు తెలిసినంత వరకు మానవ సమాజము పోయే కొద్దీ ఇంకా మానవత్వం తగ్గిపోతూ ఉంది అనిపిస్తూ ఉంది నాకు. అరే, 7 ఏళ్ళ పాప, అసలు ఏం మనుషులు రా నాయన, మీకు కాసింత కూడా సిగ్గు శరం కానీ కానీ మానవత్వం కానీ కానీ లేనట్టు కనపడుతూ ఉంది నాకు. అరే, 7 ఏళ్ళ పాపకి ఏం సంబంధం ఉంటుంది మీకు ఏదన్నా లావాదేవీల విషయం ఉన్నా, ఏదన్నా ఉన్నా కానీ మీరు పర్సనల్గా 1 to 1 మీరు చూసుకోవాల్సింది పోయి మీ లెవెల్లో 7 ఏళ్ళ పాపను తీసుకెళ్ళి మీరు చంపేస్తే అసలు మీరు మనుషులు అనుకోవాలన్నా, మృగాలు అనుకోవాలన్నా రా భయ్, నాకు అర్థం కాదు. లేదా ఇంకొక యాంగిల్లో ఏమన్నా చూస్తే 7 ఏళ్ళ పాపను తీసుకెళ్ళి మీరు సపోజ్ ఏమన్నా సెక్సువల్ వాంఛలు ఏమన్నా ఉండాలనుకున్నా, మీరు తీసుకోవాలనుకున్నా కానీ 7 ఏళ్ళ పాప మీద మీరు ఏం చేస్తారా నాయన? మీ ఇంత మృగాలైతే తయారైనారు కదరా నాయన, మానవ మృగాలు అయితే అన్నట్టున్నారు. రోజు రోజుకు పోతూ ఉంటే చూస్తూ ఉంటే సమాజాన్ని భయమేస్తూ ఉంది చూస్తూ ఉంటే కనుక. అరే, కనీసము అడవిలో ఉండే జంతువులు కూడా పాపము అని కనికరిస్తాయి రా భయ్. ఇంత పసిపాప దాదాపు 7 ఏళ్ళు కూడా తనకి అభం శుభం కానీ తెలియదు తనకి. అట్లాంటి పాపను తీసుకెళ్ళి మీరు చంపేసి ఎక్కడో పడేసిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించి ఉండింటారు మీరు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకేమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్కి ఒక 4-5 ప్రశ్నలు స్పందించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను. చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1.5-2 నెలలుగా వస్తూ ఉంది. దాదాపు ఈ 2 నెలల నుంచి టీటీడీ లడ్డు పంచాయతీ నడుస్తూ ఉంది. కానీ మాత్రం కూడా సమాజంలో జనాలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ శాంతి భద్రతలు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాయి, వాళ్ళు సేఫ్టీగా ఉన్నారా లేదా, ప్రశాంతంగా బతుకుతున్నారా లేదా అన్నది కానీ ఎవడే కానీ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక ఆడబిడ్డ తప్పిపోతే కనీసం 3 రోజులైనా మీరు కనీసము ఎంక్వైరీ కూడా చేయకోకుండా, అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకోకుండా, సర్చ్ కూడా చేయకోకుండా వదిలేస్తే దాదాపు 4 రోజులకు తన శవమై తేలితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎస్పెషల్గా తను చెప్తా ఉంటాడు, ఆడబిడ్డల సేఫ్టీ సెక్యూరిటీనే నా ప్రథమ ఎజెండా అని చెప్తా ఉంటాడు ఆయన.
మరి ఈ ఎజెండా ఏమైపోయిందో కనీసము ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా వేయలేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, అట్లీస్ట్ కనీసం కన్సోల్ కూడా చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేశారో లేదో కూడా తెలియదు. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన దేశమంతా తిరుగుతా, ఆయన ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టరా లేదంటే నువ్వు తమిళనాడుకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అర్థం కావట్లే మాకి. నువ్వు వెళ్ళి తమిళనాడు పంచాయతీలు పెట్టుకొని అక్కడ ఎప్పుడో 15వ తారీఖు అక్టోబర్ 15, 16వ తారీఖు ఆయన ఎవరో యానివర్సరీ ఉంటే ఆయనకి విషెస్ చెప్పుకుంటా ట్విట్టర్లో నువ్వు ఊరేగుతున్నావు అంటే నువ్వు ఏ మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంబంధించి నీకు ఏ మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు కన్నా చూసినారనుకో ముచ్చుమర్రి కేసు మాయమైపోయినట్టు కనపడతా ఉంది. సుగాలి కేసు ఐ థింక్ గాల్లో కలిసిపోయింది సుగాలి కేసు. తర్వాత ఇప్పుడు చూస్తే స్వయాన ఈ అస్పియా అని 7 ఏళ్ల పాపని కనీసము పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కానీ అట్లీస్ట్ ఎలా ఉన్నారు రాబాయ్ అని కూడా మీరు పలకరించుకోకుండా ఇప్పటి వరకు కాలయాపన చేసినారు మీరు. ఈరోజు చూస్తే స్వయాన హోమ్ మినిస్టరు వాళ్ళని పిలిచినట్టు ఉంది చూస్తూ ఉంటే. అది కూడా ఏంటి 9వ తారీఖు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన పుంగనూరుకి వెళ్ళి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి తెలిసి హుటాహుటిన ఈరోజు మీరు పిలిపించుకొని మాట్లాడినారు తప్పితే మీకు ఏమాత్రం కూడా వాళ్ళపైన కన్సర్న్ లేనట్టుగానే కనపడుతూ ఉంది మాకు. ఇదే గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈయన ఏమాత్రం కూడా వాళ్ళ మీద కన్సర్న్ లేదు. ఎందుకంటే ఈయన చూడండి మీరు, ఇదే మనిషి 2017లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ, అప్పుడు అదే అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు అక్కడ సుగాలి ప్రీతి అని ఒక గర్లు ఉరేసుకొని చనిపోతే ఉట్టిన పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇదే రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నావు కదా, నువ్వు కనీసం ఫోన్ చేసి పలకరించినావా వాళ్ళని? అదంటే ఇష్టపెట్టలే. కనీసం ట్విట్టర్లో ఒక ట్విట్ వేయచ్చు కదా నువ్వు. ఏం పరిస్థితి అన్నది ట్విట్టర్లో దాదాపు జస్టిస్ ఫర్ అస్పియా అని చెప్పేసి ట్రెండింగ్ అవుతా ఉంది. కనీసం ఏం మాత్రం కూడా మినిమం కన్సోల్ కూడా చేయనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నాకు తెలిసినంత వరకు నీకు కులము మతము నువ్వు తలకెత్తుకొని భుజానికి ఎత్తుకొని తిరుగుతున్నట్టే కనపడుతుంది. కానీ సమాజంలో జనాలు ఎటుపోయినా, సమాజంలో ఆడబిడ్డలు ఎటుపోయినా, సమాజంలో జనాలు ఎటుపోయినా కానీ నీకు ఎలాగ సంబంధం లేనట్టు కనపడతా ఉంది. నువ్వు చెప్తా ఉన్నావు, నాకు అర్థం కాదు, నీ భావజాలం ఏందో జనాలకు అర్థం కావట్లే, జనాలు కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక గవర్నింగ్ బాడీని రూల్ చేస్తా ఉన్నప్పుడు, ఒక గవర్నింగ్ బాడీకి హెడ్గా ఉన్నప్పుడు నీకు ఒక రిలీజన్ అంటూ ఉండొచ్చు. ఓకే, నువ్వు ఎంతవరకు నీ రిలీజన్ అన్నది నీ ఇంటి వరకే ఉండాలి. బయటికి వస్తే సమాజంలో ప్రతి ఒక్కరిని మంచిగా చూడాల్సి ఉంటుంది, మంచిగా సర్వ్ చేయాల్సి ఉంటుంది. సమాజం మధ్య మతానికి సంబంధించిన డీవియేషన్స్ తీసుకురాకూడదు అని చెప్పేసి దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ పాయింట్. ఒక కాన్స్టిట్యూషన్ బాడీలో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు చేసేది ఏంటో మాకేం అర్థం కావట్లే. ఒక రోజేమో దాదాపు ఇంతకుముందేమో పెరియార్ ఫిలాసఫీ ఏంటివి, ఆ తర్వాత శాంటియాగో ఫిలాసఫీ ఏంటివి, ఆ తర్వాత ఐన్స్టీన్ ఫిలాసఫీ ఏంటివి, ఆ తర్వాత వచ్చి తీసుకొని ఈయన జర్మన్ అర్థర్ సోప్నర్ ఫిలాసఫీ ఏంటివి, తర్వాత ఇంకొక ఫిలాసఫీస్ తీసుకొని ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి సిడ్నీ ఫిలాసఫీ కాడికి వచ్చింది. దాదాపు లాస్ట్కి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఎత్తుకొని బయలుదేరుతానేట్టు కనపడతా ఉంది. నువ్వు ఎన్ని ఫిలాసఫీలు మారుస్తావా నువ్వు? నాకు తెలిసినంత వరకు 2019లో బహుజన ఫిలాసఫీ ఏంటివి, ఆమె వెళ్ళి మాయావతి కాళ్ళు పట్టుకుంటువి. నీకు ఏ ఫిలాసఫీ లేదని నాకు అర్థమవుతుంది. నువ్వు మానవ సమాజానికి ఏదైనా కాసింతన్నా మంచి చేయాలన్న దృక్పథం అయితే నీకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. యు ఆర్ 100% హియర్ ఫర్ పొలిటికల్ కెరియర్. యూ వాంట్ టు అచీవ్ యువర్ పొలిటికల్ కెరియర్. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. You already reached DCM position, Deputy Chief Minister of Andhra Pradesh. Now, what is your rules? What you are delivering to the public? You gave so many schemes. Out of that, nothing is delivered to the public so far, except that old age pension. In that old age pension also, it is a 50% deliver, 50% utter failure. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు చూస్తే కదా జస్టిస్ ఫర్ అస్పియా కేసులో దాదాపు తను మిస్ అయిన 4 రోజులకు తను కనపడితే కనీసము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా వెళ్ళి తనను పలకరించడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులని కన్సోల్ చేయడం కానీ, జనసేన పార్టీ తరపు నుంచి ఏ వ్యక్తి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు. ఎందుకు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసిన తర్వాతే టీడీపీ వాళ్ళు కూడా ఉటావుటిన పరిగెత్తి ఏదో కాలక్షేపం చేసేసి వదిలేసిపోయినట్టే కనపడుతుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా సమాజానికి కానీ, సమాజంలో ఉన్న జనాలకు కానీ
మంచి చేయాలన్న దృక్పథం అయితే మీకు ఎక్కడ కూడా లేదు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు కానీ, సమాజంలో బీద సమాజానికి కానీ మీకు మంచి చేయాలన్న దృక్పథం ఉంటే గన ఆ వేనే డిఫరెంట్గా కనపడుతుంది. ఎవడు కూడా పనికిరాని విషయాలను తలకెత్తుకొని దేశమంతా తిరగడు. ఏంది డిక్లరేషన్? వారాహి డిక్లరేషన్ అంట. అరే భయ్, వారాహి డిక్లరేషన్ వల్ల ఎవరికి ఏం జరుగుతుంది? సమాజంలో అన్నం లేనోళ్ళు, ఆకలితో ఉన్నోళ్ళు కోట్ల మంది ఉన్నారు రా భయ్. వాళ్ళకు కొంత అన్నం పెట్టడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ అరేంజ్ చేయడం కానీ, హెల్త్ అరేంజ్ చేయడం కానీ చూడండి. వారాహి డిక్లరేషన్ ఎవడికి వారాహి డిక్లరేషన్ ఇస్తున్నావు నువ్వు? ఎవడు అడిగినాడు? నాకు అర్థం కాదు. నాకు ఇంకొకటి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఈ లడ్డు పంచాయతీలో ఎవడన్నా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చాడా? లడ్డు బాగలేదు, లడ్డు చేదుగా ఉంది, లడ్డు తీపు లేదు, లడ్డు కుళ్ళిపోయిందని ఎవడన్నా నీకు కంప్లైంట్ ఇచ్చినాడా? ఎవడు కంప్లైంట్ ఇచ్చినాడు? నీకు కానీ నీ బాసుకు కానీ ఎవడగా నీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఏం దానికి మీరు తలకెత్తుకొని ఊరేగుతున్నారు? ఆల్రెడీ మెట్టు తీసుకొని కొట్టినంత పని చేసింది సుప్రీంకోర్టు. ఇంకా ఇప్పటికి కూడా సిగ్గు రాకోకుండా ఇంకా అట్నే ఊరేగుతున్నారు మీరు ఊరేగండి. జనాలు నాకు తెలిసినంత వరకు మెట్టు తీసుకొని కొట్టేంత పరిస్థితి వచ్చేంత వరకు తెచ్చుకోకండి. అప్పుడు కొట్టే రోజు వచ్చాది ఎప్పుడైనా ఎలక్షన్ రోజు. ఎలక్షన్తో వాళ్ళు మిమ్మల్ని మెట్లతో కొడతారు, అంతే తప్పితే ఏందే కానీ ఉండదు. మీ పరిస్థితి నాకు తెలిసినంత వరకు 4-5 నెలలకే మీరు అట్టకెక్కినట్టున్నారు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా 4.5 సంవత్సరం పైన ఉన్నట్టుంది. మీరు రూల్ చేస్తారన్నది, ఎట్లా కొనసాగుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది, వేచి చూడాల్సి ఉంటుంది. దాదాపు మీకు 500 కోట్లు డబ్బులు వస్తే డొనేషన్ రూపంలో విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించి ఎంత సిగ్గుమాలిన చర్య అంటే 390 కోట్లు దాదాపు పులిహోర ప్యాకెట్ల కంట, 22 కోట్లు అగ్గిపెట్టెల కంట, 23 కోట్లు వచ్చేసి వాటర్ బాటిళ్ళ కంట. ఇంకా ఎక్కడ ఏం చేయట్లేదారా బాయ్ మీరు? నాకు అర్థం కాదు. కనీసము జనరల్ పీపుల్కి చూసినా కానీ అర్థమవుతుంది మీరు కంప్లీట్గా నాన్సెన్స్ చేస్తున్నారని. కాసింతన్నా ఉండాలి కదా ఈ విషయంలో అన్నా చూసి మీరు ఈ జస్టిస్ ఫర్ అస్పియా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళకి జరిగిన అన్యాయానికి కానీ వాళ్ళకి స్పీడీగా వాళ్ళకి న్యాయం చేయండి. పరిస్థితి వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫినాన్షియల్గా అసిస్టెన్స్ చేయండి వాళ్ళ ఫ్యామిలీకి. లేదంటే వాళ్ళకి జస్టిస్ డెలివరీ చేయండి. వాళ్ళ పాపని ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు అన్నది అట్లీస్ట్ చెప్పండి ఏంది పరిస్థితి అన్నది. ఇదన్నీ ఏది లేకోకుండా ఏదో పట్టుకొని ఊరేగుతున్నారు కదా రాబాయ్ మీరు. కాసింతన్నా సిగ్గు లజ్జ ఉండాలి పవన్ కళ్యాణ్. ఇట్లాంటి విషయాలని, ఇంత సెన్సిటివ్ విషయాల్లో అట్లీస్ట్ మినిమం ఇన్వాల్వ్మెంట్ అన్న ఉండాలి కదా, కన్సోల్ చేయాలి కదా ఫ్యామిలీని. ఇదంతా ఏమీ లేకోకుండా మీరు మీ ఇష్టం వచ్చేట్టు తిరుగుతూ ఉన్నట్టున్నారు. పబ్లిక్ మీకు చెప్తారు, చెప్పిన రోజు వచ్చినప్పుడు లాస్ట్ టైం 2019లో కొట్టినప్పుడు దాదాపు 23కు పడిపోయినట్టున్నారు. ఈసారి కొడితే ఆ 23, 2, 3 ఏంటి ఉండేటట్లేవు మీకు పరిస్థితి. ఒకసారి చూసుకొని ఎట్లుంటుంది మీ కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.